Hi guys, I am from Mindtech Solutions. It's software training institute in Bangalore, Marthalli, and also we are providing the placements. Now coming to the topic. ఈరోజు ఈ వీడియో ఆన్ విచ్ సాఫ్ట్వేర్ అంటే డేటా సైన్స్. ఈ డేటా సైన్స్ మీద వీడియో ఎందుకు చేస్తున్నామంటే జాబ్స్ అనేది ఎలా ఉండబోతున్నాయి కమింగ్ ఇయర్ 2026లో ఎంతమందికి జాబ్స్ రాబోతున్నాయి. ఇట్స్ ఫర్ ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావచ్చు. దీన్ని ఎలా నేర్చుకోవాలో, what is the data science content, all this one we are going to discuss in this video. First of all, jobs అనేది డిస్కస్ చేసే ముందుగా what is the data science, what is the data science, ఒకసారి data science అంటే ఏంటి we can discuss it, then we can go for about jobs. Data scienceలో 20 days హ్యూజ్ జాబ్ ఆఫీస్ ఉండబోతున్నాయి. తర్వాత we'll discuss. First of all, what is the data science? Data science అంటే ఏంటి అనేది now we'll discuss. What is the data science? Data science అంటే ఏంటి? What is the data? What is the science? Data science. First of all, science already know. There is the physical science, chemical science, biological science. These science you know. Physical science అంటే ఏం చెప్తుంది? మనం భూమి మీద నిలబడ్డామంటే కారణం ఏంటంటే దట్ ఇస్ కాల్డ్ డ్యూ టు గ్రావిటీ అంటారు. దట్ ఇస్ కాల్డ్ ఫిజికల్ సైన్స్. కెమికల్ సైన్స్. కెమికల్ సైన్స్ ఏంటంటే నవేడేస్ దట్ ఇస్ కాల్డ్ ఫ్లూయిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్, వాటి బిహేవియర్ స్టడీ చేయాలా, దట్ ఇస్ కాల్డ్ కెమికల్ సైన్స్ అంటాం. నథింగ్ బట్ రీసెర్చ్. అలాగే బయాలజికల్ సైన్స్, నథింగ్ బట్ బాటనీ అండ్ జువాలజీ, దట్ ఇస్ కాల్డ్ హ్యూమన్ బాడీస్ ఎలా వర్క్ అవుతున్నాయి అండ్ గ్రీన్ ప్లాంటేషన్, అబౌట్ దట్ రీసెర్చ్ చేసేది బయాలజికల్ సైన్స్. దట్ ఇస్ కాల్డ్ సైన్స్. మనం అదే స్టడీ చేసాం ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్. బట్ ఇప్పుడు స్టడీ చేస్తుంది డేటా సైన్స్. దట్ మీన్స్ ఒక డేటా మీద సర్టన్ ఆపరేషన్స్, సర్టన్ రీసెర్చ్ చేస్తున్నాం with the help of computer. In that computer we are using programming or different types of softwares. That is called data science. Certain data మీద certain operations, certain research చేస్తున్నాం with the help of computer by using different types of softwares. That is called data science. So ఈ data science లో what is the different formats of data? ఏ ఫార్మాట్స్లో డిఫరెంట్ ఫార్మాట్స్ ఉందంటే దిస్ ఈస్ ద డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ డేటా. ఆల్ ఈజ్ కాల్డ్ డిఫరెంట్ ఫార్మాట్స్. మన రియల్ లైఫ్లో డేటా ఉంది. ఏం డేటాది? టెక్స్ట్ డేటా. సో దిస్ ఇస్ ద టెక్స్ట్ డేటా. టెక్స్ట్ డేటా అంటే ఎవ్రీబడి నోస్ వాట్ ఇస్ ద టెక్స్ట్ డేటా. జనరల్గా మనం ఎప్పుడు పంపిస్తుంటాం మెయిల్స్లోనా, త్రూ వాట్సాప్లోనా. దట్ ఇస్ కాల్డ్ టెక్స్ట్ డేటా. అండ్ కమింగ్ టు నంబర్ డేటా. నంబర్ డేటా ఈజ్ నథింగ్ బట్ మనీ డేటా. మన బ్యాంక్స్లో అనేది నంబర్ డేటా ఉంటుంది. మన పేరెంట్స్ దగ్గర మనం రిసీవ్ చేసుకున్నది కూడా ఏంటి? నంబర్ డేటా. వాళ్ళు డబ్బులు ఇస్తే మనం చదువుకుంటాం లైక్. అండ్ కమింగ్ టు ఇమేజ్ డేటా. ఇమేజ్ డేటా అనేది కూడా డైలీ మనం వాట్సాప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజ్ సెండ్ చేస్తున్నాం, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటాం, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తాం. దట్ ఇస్ కాల్డ్ ఇమేజెస్. అండ్ యూ కెన్ గో ఫర్ ఈ కామర్స్ వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఇమేజెస్ ఆర్ మెయిన్ రోల్. దట్ ఇస్ కాల్డ్ ఇమేజ్ డేటా. అండ్ కమింగ్ టు ఆడియో డేటా. సమ్టైమ్స్ వీఆర్ సెండింగ్ ద ఆడియో through our friends through WhatsApp or mails. That is called audio data. And coming to video data. Video data is nothing but YouTube lo ఉన్నదంతా all is video data. And Instagram, Twitter, all ఇక్కడ కూడా మనం వీడియో డెవలప్ చేస్తూనే ఉంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ డేటా. ఆన్ దిస్ డేటా we are making the research, we are making the operations, we are making the manipulation. ఈ డేటాను మ్యానిపులేట్ చేస్తున్నాం with the help of computer. That is called data science. ఈ డేటా మీద what are the operations we are doing అంటే all these operations we are doing. So all these the operations. So these operations అనేది we are doing the on this data. ఏమి ఆపరేట్ చేస్తారు ఒక డేటా మీద? కలెక్షన్ ఆపరేషన్, డేటాను కలెక్ట్ చేయడం, కలెక్షన్ చేసిన దాన్ని ఇన్సర్షన్ చేయడము, కలెక్షన్ చేసిన దాన్ని ఇన్సర్ట్ చేయడము. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ we are going to go for analyzation. After that we are going to prediction. After that we are going to presentation. All is called operations on this data. ఈ డేటా మీద సర్టన్ ఆపరేషన్ చేస్తే విత్ ది హెల్ప్ ఆఫ్ కంప్యూటర్. దట్ ఇస్ కాల్డ్ డేటా సైన్స్ అంటాం. అంతే. మన రియల్ లైఫ్లో ఉన్నటువంటి డేటా మీద సర్టన్ ఆపరేషన్ చేస్తున్నాం. దట్ ఇస్ కాల్డ్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. ఏంటి వాడుతున్నారు? డేటా కలెక్షన్కి, డేటా ఇన్సర్షన్కి వీఆర్ యూజింగ్ పైథాన్. And also
For analyzation purpose, we are using machine learning framework. That is AI model machine learning framework లో different libraries, NumPy, Pandas, Matplotlib, Seaborn వాడుతున్నారు. And prediction purpose we are using that is called deep learning concept, Keras TensorFlow. All is with the help of Python. And coming to the presentation, నువ్వు డెవలప్ చేసిన డేటాను వచ్చి దాన్ని ప్రెజెంటేషన్ చేయాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్. వీఆర్ యూజింగ్ పవర్ బిఐ, ట్యాబ్లూ అండ్ అడ్వాన్స్ ఎక్సెల్. డేటాను రిట్రీవ్ చేసుకోవాలా, స్టోర్ చేయాలి, వీఆర్ యూజింగ్ ఎస్క్యూఎల్. ఆల్ ఈజ్ కాల్డ్ operations on data with the help of computer by using different types of softwares. So this is called data science. It is called data science. See the data science and data science ante we are making certain operations on this data with the help of computer. Right. ఎందుకు డేటా సైన్స్ నేర్చుకోమని చెప్తున్నాను 2026లో అంటే ఇట్ ఈస్ హ్యూజ్ ఓపెనింగ్స్ ఉండబోతున్నాయి. ఆల్రెడీ ఓపెనింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి ఆన్ డేటా సైన్స్ మీద. అది ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు. ఈ ఫ్రెషర్స్కి యూజ్ కాదా, ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కాదంటే నో, బోత్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డేటా సైంటిస్ట్. అదేంటంటే లేటర్ విల్ డిస్కస్ ఇన్ డెప్త్. బట్ ఈ డేటా మీద ఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకు ఈ డేటా డెవలప్ అవుతుంది డైలీలో? వాట్ ఈస్ ద రీజన్ డేటా ఎందుకు డెవలప్ అవుతుంది? వాట్ ఈస్ ద రీజన్? బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ. లార్జ్ ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ అనేది ఉండడం వల్ల ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ హ్యూజ్ డేటా అనేది డెవలప్ అవుతుంది. సో ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ వల్ల డైలీ మనం ఏం వాడుతున్నాము? వాట్సాప్ వాడుతున్నాం, ట్విట్టర్ వాడుతున్నాం, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాం, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ రెగ్యులర్గా వాడుతున్నాం. వీఆర్ జనరేటింగ్ హ్యూజ్ డేటా పర్ డే. హౌ మచ్ డేటా వీఆర్ జనరేటింగ్? డూ యూ నో ఎనీథింగ్? పర్ డే వీఆర్ డెవలపింగ్ 40,000 gigabytes, 40,000 gigabytes data is generating per day. 40,000 gigabytes means 40,000 crores gigabytes data. మన పెన్ డ్రైవ్ అనేది 16 GB. ఆ 16 GBలో సో మెనీ ఫిల్మ్స్ మనం పెట్టుకోవచ్చు. బట్ 40,000 crores GB data per day is developing. From this world, ఈ మోడర్న్ వరల్డ్లో పర్ డే 40,000 crores GB డేటా అవుతుంది. ఈ మోడర్న్ వరల్డ్లో హౌ మచ్ పీపుల్ ఆర్ దేర్? మోర్ దాన్ 820 crores పబ్లిక్ ఉన్నారు ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్. ఇందులో మోర్ దాన్ 700 crores ఆర్ యూజింగ్ మొబైల్స్, దట్స్ కాల్డ్ స్మార్ట్ ఫోన్స్. ఈ స్మార్ట్ ఫోన్స్ నుంచి ఏమొస్తుంది? హ్యూజ్ డేటా డెవలప్ అవుతుంది. ఆ హ్యూజ్ డేటాని ఏం చేయాలి? I want to go for manipulation. Manipulation is nothing but all is called operations. Collection, insertion, analyzation, prediction, ఈ ఆపరేషన్స్ అన్ని చేయాలంటే certain we are using different types of languages. So that purpose we are going to data science content. So అందువల్ల చెప్పేసి డేటాను కరెక్ట్గా ఇన్ ఆర్డర్లో పెట్టాలా, దాన్ని ప్రజెంటేషన్ చేయాలా, అనలైజేషన్ చేయాలంటే డేటా సైంటిస్ట్ ఆర్ మ్యాండేటరీ. సో నౌ ఇప్పుడు ఏ ట్రెండ్ ఉంది? ఏఐ ట్రెండ్ ఉంది. ఏముంది? ఏ ట్రెండ్. ఈ ఏఐ ట్రెండ్లో అంటే హ్యూజ్ డేటా డెవలప్ అవుతుంది ఇంకా. సో కరెక్ట్గా ఇన్సర్ట్ చేయాలా, కరెక్ట్గా అనలైజేషన్ చేయాలా, ప్రిడిక్షన్ చేయాలంటే యూ టు గో ఫర్ డేటా సైన్స్ ఫీల్డ్. రీసెంట్గా మన ఆంధ్రాలో దస్కాల్ వైజాగ్లో డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు గూగుల్ వాళ్ళు. It's one of the biggest data center in the Asia content. After USA, only Asia content lo mana Andhra lo, that's Vizag lo plan better. So this is the cost also 50,000 crore rupees. There is a demand of data scientist. So now as per the survey, Bureau of Labor Statistics, BLS, all దగ్గర సర్వే ప్రకారం from 2023 నుంచి ఎవ్రీ ఇయర్ 36% డేటా సైంటిస్ట్ ఆర్ ఇంక్రీజ్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు డేటా సైన్స్కి ఎంత డిమాండ్ ఉండబోతుందో. ఇఫ్ యు ఆర్ ద డేటా సైన్స్, ఆటోమేటిక్గా నువ్వు డేటా అనలిస్ట్ కూడా అవుతావు. దట్స్ వై హ్యూజ్ డిమాండ్ ఈజ్ ఫర్ డేటా సైంటిస్ట్. సో కీప్ ఇన్ మైండ్. సో డేటా సైన్స్కి అనేది హ్యూజ్ డిమాండ్ ఉంది. మీరు డేటా సైన్స్ నేర్చుకోండి, కంపల్సరీగా జాబ్ గెట్ చేస్తారు. యాజ్ ఎ ఫ్రెషర్ కావచ్చు, యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ కావచ్చు. సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ కావాల్సి నెక్స్ట్ వీడియో డీటెయిల్స్ చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.